అండి, నా పేరు ఇంద్రారెడ్డి. నేను డైరెక్టర్ రుతిక ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇవాళ మనం ఇక్కడ హనీ హార్వెస్ట్ చేస్తున్నాము. వామ తోట అండ్ యూకలిప్టస్ ఉన్నాయి కాబట్టి మంచిగా హనీ ఫామ్ అయింది. సో మనము బయట చూసే హనీ మనకి మన హనీ అనేది త్రూ అవుట్ ఇయర్ ఒకటే కలర్ లో రాదు. సో మనం ఎక్కడెక్కడ బీ బాక్సెస్ పెడుతున్నామో వీటిని బీ హైవ్స్ అంటాము. లోపల ఉన్న బీస్ అన్నిటిని బీ కాలనీస్ అంటాము. సో ఈ బీస్ అనేది వాటికి కావాల్సినంత సీజన్ లో ఎంత వస్తే అంత కలెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అది కలెక్ట్ చేసిన తర్వాత వాటికి అవి సైంటిఫిక్ గా రెక్కలాడిచ్చి, ఎందుకంటే ఇవి బీస్ అనేవి మనకి నిమిషానికి 200 సార్లు రెక్కలాడిస్తాయి. సో దీంట్లో ఉన్న మాయిశ్చర్ హనీ చాలా తిక్కగా ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రుక్టోస్ వల్లనే వాటికి ఆ స్వీట్నెస్ వస్తుంది. అండ్ అవి కావాల్సినంత ఎక్స్ట్రానే కలెక్ట్ చేస్తాయి కాబట్టి వాళ్ళు ఫ్యూచర్ కన్సంప్షన్ కోసం, అంటే ఫ్యూచర్ లో మనకి సీజన్ అయిపోయినాక వాటికి ఆహారం కోసం అవి ఎక్కువ కలెక్ట్ చేసి పెట్టుకుంటాయి కాబట్టి అవి దాంట్లో తేమ ఏదైనా కూడా తేమ అంటే మాయిస్ట్ ఉన్నప్పుడు మనకి ఏదైనా వస్తువు తొందరగా పాడైపోతుంది, ఏదైనా తినే ఫుడ్. సో మనకి ఈ హనీ అనేది ఎక్స్పైరీ డేటే ఉండదు. ఇప్పుడు మనకి రీసెంట్ గా కూడా మీరు చూడొచ్చు 5,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాలు, 8,000 సంవత్సరాలు కూడా 9,000 years బ్యాక్ కూడా మనకి హనీ అనేది జార్ లో పెట్టి తేమ ఉండకుండా ఉంటుంది కాబట్టి అది హనీ అనేది ఎక్స్పైరీ డేటే ఉండదు. సో ఎందుకంటే ఈ బీస్ మనం సైంటిఫిక్ గా వాటిని మాయిస్ట్ తీయాలి అని అంటే 70 degrees నుంచి 100 degrees హీట్ చేసి తగ్గిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మేము బీ కీపర్స్ ఏంటంటే వీటికి ఇక్కడ వరకు మొత్తం నిండి ఇలా క్యాప్ చేసిన హనీ మేము కలెక్ట్ చేస్తాం కాబట్టి ఈ హనీ అనేది అన్ప్రాసెస్డ్ హనీ అండ్ ఇట్ ఈస్ రా హనీ అండ్ న్యాచురల్ హనీ. సో ఇలా క్యాప్ చేసింది మనం తీస్తాం కాబట్టి ఈ హనీ అనేది ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు. దీంట్లో న్యూట్రియంట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ప్రాసెస్ చేస్తే వాటి ఎంజైమ్స్ అనేది తగ్గిపోతుంటాయి. ఈ హనీ అనేది డైజెస్టెడ్ ఫుడ్ కాబట్టి మనం ఎవరైనా సిక్ ఉన్నప్పుడు స్వీట్స్ ఇవ్వకుండా ఇలా హనీ, ప్యూర్ హనీ ఇస్తే వాళ్ళు తొందరగా కోలుకుంటారు. సో ఇలాంటి మంచి హనీని ఆర్డర్ చేయాలి అని అంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఇదంతా క్యాప్డ్ హనీ, ఇందులో మాయిస్ట్ ఉండదు, ఇది ఎప్పటికీ పాడవ్వదు, దీనికి మళ్ళీ మనం ప్రాసెస్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఆర్ మేము ఎక్కువ ఎక్కడైనా కొంచెం అన్క్యాప్డ్ ఉంటే దాన్ని కొంచెము డబల్ బాయిల్ మెథడ్ లో హీట్ చేసి దాంట్లో ఉన్న మాయిస్ తీసేస్తాము. లేకపోతే 1 week స్టీల్ డ్రమ్ లో పెట్టి వాటిని పైన కాటన్ క్లాత్ వేస్తే ఈ వేడికి కూడా అందులో ఉన్న తేమంతా వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ రా అండ్ ప్యూర్ హనీ అండ్ అన్ప్రాసెస్డ్ హనీ. సో దీంట్లో పొలెన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ హనీకి ఆ కలర్ అనేది వస్తుంది. సో ఇలాంటి ప్యూర్ హనీ మనకి హెల్త్ బెనిఫిట్, ఇట్ ఈస్ అ ఫుడ్ అని మనకి UNDP చెప్తుంది. అట్లానే మనకు ఫుడ్ అంటే రెగ్యులర్ గా మనము మెడిసిన్ లాగానే వాడుతున్నాం. మనం కంట్రీలో ఓన్లీ 8% కన్సంప్షన్ ఉంది మనం వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే. సో ప్రతి ఒక్కరూ మనకి ఇంట్లో ఇది ఒక ఆహారం కాబట్టి ఫ్రూట్స్ ఎలా తింటామో అలాగే మనకి ఒక హనీ బాటిల్ కూడా మన ఇంట్లో కంపల్సరీ ఉండాలి. అలా మనకి ఇంకా ప్రొడక్షన్ బాగా పెంచాలి అంటే ఇప్పుడు మన దేశంలోని 2 million బీ హైవ్స్ ఉన్నాయి. మనం ఇంకా 2 million బీ హైవ్స్ దాకా తీసుకెళ్లాలి. అప్పుడే మనకి ఈ ఆహార భద్రత మనకి, అట్లనే మనకి హనీ అనేది మనం కలెక్ట్ చేసి వీటి బై ప్రొడక్ట్స్ చేయాలి, పాలినేషన్ కోసం కావాలి అన్నప్పుడు మనకి ఇంకా చాలా బీ కీపర్స్ కూడా ముందుకు రావాలి. సో మనకి ఎవరికైతే మంచి హనీ కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆర్ మా బీ కీపర్స్ అందరూ కూడా మా స్టూడెంట్స్ ఎంతో మంది బీ బాక్సెస్ పెట్టుకొని ఇంత కష్టపడి వాటిని మైగ్రేట్ చేసి హనీ కలెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మన ప్యూర్ హనీ కోసం యూ కెన్ కాల్ మీ at 9866094472 or visit my website and sacredhoney.in. Thank you.